నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారంట సినిమాలు చేయటం వల్ల అంట చాలా మందికి బాధగా ఉందట. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంట. పాపం అది చూసి చాలా మంది బాధపడుతూ హైకోర్టుకి ఎక్కారు. ఎన్నిసార్లు అనుకుంటున్నారు? 2 సార్లు ఎక్కారు. 2 సార్లు కూడా హైకోర్టు సరిపడినంత గడ్డి పెట్టింది. అయినా బుద్ధేమన్నా వచ్చిందా అంటే బుద్ధేమి రాకుండా రెండోసారి కూడా ప్రజాధనాన్ని పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుర్వినియోగం చేస్తున్నారు. అసలు సినిమాలు చెయ్యొచ్చా, సినిమాలు చెయ్యకూడదు అంటూ హైకోర్టులో పిలివేశారు. మరి హైకోర్టు ఏం చెప్పింది అనే దాని మీద ఖచ్చితంగా ఈరోజు మనం మాట్లాడుకోవాలి. అయితే ఆయన తెలియకుండానే అపకారం చేద్దాం అనుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి. ఎవరు? ఈ పిల్ దాఖలు చేసిన వ్యక్తి. కాకపోతే ఇది పవన్ కళ్యాణ్ గారి మంచితనం కదా, ఒకళ్ళకి సహాయం చేసే గుణమే తప్ప అపకారం చేసే ఆలోచన ఆయనకు ఉండదు కదా. సో అది ఎలా టర్న్ అయిందంటే పాజిటివ్గా టర్న్ అయింది. అది ఎలా టర్న్ అయింది ఏంటి అనే దాని మీద ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మాట్లాడుకుందాం. అయితే పాయింట్లోకి వెళ్లే ముందు మాత్రం గత వీడియోకి సంబంధించిన కామెంట్స్ అయితే మనం ఎప్పుడు చెప్పుకుంటాం కాబట్టి దాని గురించి చెప్పేసుకుందాం. నిన్నైతే మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టారు. ఏమని అంటే ఎనాలిసిస్ చాలా చాలా బాగుంది అంటూ కూడా కామెంట్స్ అయితే చేశారు. అట్లాగే నేను ఏ విధమైన ఎటువంటి పాయింట్స్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా కొంతమంది నాకైతే సజెషన్స్ కింద ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే మీరైతే లైక్ చేస్తున్నారు, ఓకే, దానికి కూడా ధన్యవాదాలు. కాకపోతే షేరింగ్ అనేది తక్కువైపోయింది కాబట్టి దయచేసి మీరు కూడా షేరింగ్ చేయండి. మీకున్న గ్రూపులో షేర్ చేస్తే ఏమవుతుంది అంటే ఆయన చేస్తున్న ప్రతి మంచి కార్యక్రమం కూడా 10 మందికి చేరుతుంది కాబట్టి షేరింగ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి అయితే వెళ్ళిపోదాం. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారికంట చాలా బాధగా ఉందంట. ఎందుకు అంటే ప్రజాధనం, ఆయన మాజీ ఐఏఎస్ అధికారి కదా, ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంటే చాలా బాధ కలిగిందంట. మరి గత 5 ఏళ్లలో ఎంత ధనం దుర్వినియోగం అయిపోయిందో, మరి అప్పుడు ఎందుకు ఈయనకు బాధ కలగలేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం పాపం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటుంటే, అలాగే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటుంటే పాపం బాధ కలిగి హైకోర్టుకి వెళ్ళారంట. మరి హైకోర్టు ఏం చెప్పింది తెలుసా? ఇందాక అన్నాను కదా, సరిపడినంత గడ్డి అని. ఏ విధంగా పెట్టింది అంటే, రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసుకోకూడదని ఎక్కడా చట్టంలో రాసిలేదు. అలా అనుకుంటే గతంలో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమాలు చేశారు, మరి ఇప్పుడు ఇతనే ఎందుకు అంటున్నారు? ఇది వేస్ట్ టాపిక్. దయచేసి మీరు రాజకీయ కక్షల్ని మనసులో పెట్టుకొని, వ్యక్తిగత విషయాలను మనసులో పెట్టుకొని హైకోర్టు టైం, ముఖ్యంగా ఇలా కోర్టుల టైం అయితే దుర్వినియోగం చేయొద్దు అంటూ సరిపడినంత గడ్డి పెట్టిందంట. మరి ఇది ఎలా టర్న్ అయింది అని అన్నాను కదా. ఇది ఎలా టర్న్ అయిందంటే, పవన్ కళ్యాణ్ గారు 10 మందికి మంచి చేసే వ్యక్తే కానీ చెడు చేయని వ్యక్తి. మరి అటువంటి వ్యక్తికి నువ్వు బురద జల్లాలని ప్రయత్నం చేస్తే ఆ బురద ఏమవుతుందో తెలుసా? పన్నీరు కింద మారుతుంది. ఏ విధంగా పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకూడదు అని నువ్వు ఆంక్షలు పెట్టావో, నీలాంటి వాళ్ళు 10 మంది రాకుండా హైకోర్టు ఏం చేసింది అంటే క్లీన్ చిట్ ఇచ్చేసింది. హైకోర్టు ఏం చేసింది అంటే క్లీన్ చిట్ ఇచ్చింది. ఏమని? పవన్ కళ్యాణ్ గారు ప్రొసీడ్, మీరు ఎన్ని సినిమాలన్నా చేసుకోండి అంటూ. మీలాంటి ప్రభుత్వాలు హోదాల్లో ఉంటూ పదవుల్లో ఉంటూ కూడా మీరు వాళ్ళకి చెంచాగిరి పాటిస్తూ ఉంటారు కదా, మీలాంటి వాళ్ళు సిగ్గుపడాలి. కనీసం ఒక్కడైనా పని చేయడానికి ముందుకు వచ్చాడు, సినిమాలు చేస్తున్నాడు, ఆ డబ్బును 10 మందికి సహాయం చేస్తున్నాడు అని. ఎంతమందికి సహాయం చేయలేదు? అంద క్రికెట్ జట్టు ఆడపిల్లలు వచ్చి మాకు రోడ్లు లేవు అన్నారు, గిరిజన గ్రామాల్లో కరెంటు లేవు అని అన్నారు. సొంత నిధులకు మీరు అనుకోవచ్చు ప్రభుత్వ నిధులే కదా అని. ప్రభుత్వ నిధుల గురించి మాట్లాడలేదు, అది ఎవరైనా ఇస్తారు. కాకపోతే అంత మొత్తంలో ఎవరైనా స్పాట్లో డెసిషన్ తీసుకునే వాళ్ళు ఉన్నారా? మరి ఐఏఎస్ అధికారి కదా, మీకు ఆ మాత్రం తెలియదా? గతంలో ఎవరైనా ఇలా ఒక సమస్య వస్తే పాజిటివ్గా వెంటనే స్పాట్లో రియాక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? విజయ్ కుమార్ గారు చెప్పండి. హైకోర్టు దాకా వెళ్ళారు. ఆ దారిలో అయినా ఆలోచించుకోవాల్సింది మీరు. ఐఏఎస్ అంటే ఎంత కష్టపడి చదివే వాళ్ళు, మీలాంటి వాళ్ళ వల్ల పదవికి కానీ, లేకపోతే ఆ బాధ్యతకు కానీ, లేకపోతే ఆ ఐఏఎస్ అనే పేరుకు కానీ చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటివి చూస్తే మాత్రం అసలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి కదా. మీలాంటి వాళ్ళు కూడా ఎవరో చెప్పుడు మాటలు విని అక్కడ దాకా వెళ్ళారు అంటే హైకోర్టు కూడా అంది ఇదంతా రాజకీయ కక్ష. ఇట్లాంటి వ్యక్తిగత విషయాలన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని హైకోర్టు టైం వృధా చేయొద్దు అని చెప్పింది అంటే ఒకసారి ఆలోచించుకోండి. మీ ఆలోచన జ్ఞానం ఎక్కడ దాకా ఉంది, ఎక్కడ దాకా వెళ్ళింది అనేది. ఇంకా పరువు తీసుకుంటారా? ఇంకా ఇటువంటి మాట్లాడతారా? అందుకే బహుశా మీలాంటి వాళ్ళ వల్లే ఉస్తాద్ భగత్ సింగ్ అనేది దేశానికి సంబంధించిన సినిమా. అది అయితే దేశ
దేశభక్తికి సంబంధించిన సినిమా అది, రాజకీయాలకు సంబంధించిన సినిమా అది, ప్రజలకు సేవకు సంబంధించిన సినిమా అది. అటువంటి సినిమా ఎంత పెద్ద హిట్ సాధించాల్సింది పోయి నార్మల్ టాక్గా ఉంది అంటే ఇగో మీలాంటి వాళ్ళ దయవల్లే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోట్లలో వచ్చాయి. కాకపోతే అసలు అటువంటి సినిమాకైతే దురంధర్తో పోలుస్తున్నారు కదా. ఒకవేళ దురంధర్ తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటి అనగానే ఈ సినిమానే అని చెప్పుకోవచ్చు. కాకపోతే మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మూవీ రూల్స్లో అయితే సాయంత్రం 5 గంటలకే ప్రత్యక్షమైందట. ఎంత దారుణం! కుట్రలు చేయాలనుకుంటే ఇలాంటి కుట్రలా? పైగా సినిమా చూసి డబ్బులు పెట్టి ఎలా అయినా సరే ఫస్ట్ రోజు సినిమా చూసి బయటకు వచ్చి ఫ్లాప్ అయ్యింది, ఫ్లాప్ టాక్ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? మీరు ఎన్ని తీసుకొచ్చినా సరే అది మీ వ్యక్తిగతం. మీకు బుద్ధి జ్ఞానం లేదు. రూపాయి వస్తే 10 మందికి సహాయం చేసే వ్యక్తి కదా. సో మీలాంటి వాళ్ళకి ఎలాగైనా కంటగింపుగానే ఉంటుంది కాబట్టి మీరు ఎన్ని చేసినా సరే కోట్లు రావడం ఆగిపోయినాయా ఆ సినిమాకి అంటే ఏమి ఆగల. కోట్ల రూపాయలు కొల్లగొడుతోంది ఇప్పటికి 6వ రోజుకే. మరి మీరు కనుక ఇటువంటి బ్యాడ్ టాక్ తీసుకురాకనివ్వకుండా అలాగే మీలాంటి వాళ్ళు ఆ యూట్యూబ్లో కానీ లేకపోతే ఇంకో విషయం, యూట్యూబ్ అంటే గుర్తుకొచ్చింది. ఆ యూట్యూబ్లో కూడా చాలామంది ఫోన్ల ద్వారా తీసేసి ఆ ఫోటోలు అవన్నీ కామన్, ఎవరైనా పెడతారు. కానీ ఫుల్ సాంగ్స్ కూడా మరీ అలా అప్లోడ్ చేసేస్తున్నారంటే ఒకసారి ఆలోచించుకోండి. ప్రజాసేవ చేస్తున్నాడు, రూపాయి కష్టపడి సంపాదిస్తూ ఆయన ఆల్రెడీ చెప్తున్నాడు 45 రోజుల్లో తీశాను, 45 రోజుల్లో తీశాను అని. ఎంత కష్టమండి! ప్రజాసేవ చేస్తూ రాజకీయాల్లో ఉంటూ పార్టీని తీసుకుంటూ అన్ని రకాలుగా చూసుకుంటూ ఓ పక్క పార్టీ పెంచి పోషించుకోవాలంటే సొంత డబ్బులు కావాలి. ఆయనకేమో వెనకాల సూట్ కేసులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కష్టపడితే కానీ డబ్బులు రావు. మరి అంత కష్టపడుతున్న వ్యక్తి సినిమాలకి ఈ విధంగా చేయటం ఎంతవరకు కరెక్ట్? ఆ మూవీ రూల్స్లో పెట్టిన వాళ్ళకైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇలా హైకోర్టులో సినిమాలు చేయకూడదు అనుకుంటున్న చదువుకున్న వ్యక్తులకైనా బుద్ధి జ్ఞానం లేదు అంటే ఇంకా మనం ఏం చెప్తాం చెప్పండి? వీలైతే మీలాంటి వాళ్ళు వెనక ఉండి సపోర్ట్ చేయాలి తప్ప ఇగో ఇట్లాంటివి చేయకూడదు. ఒకవేళ ఏం చేయలేని చేతకాని వాళ్ళు అయితే కామ్గా ఉండండి. అంతేగాని ఉస్తాద్ భగత్ సింగ్ లేకపోతే హరహర వీరమల్లు ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నారు, ఆయన పైన ఆయన చేసుకుంటున్నారు, రాజకీయాల్లో ఉన్నారు, పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు, ఆయన కష్టం ఆయన పడుతున్నారు. ఎవరి దగ్గర మోచేయి నీళ్లు తాగట్లేదు కదా. ఎవరి డబ్బు ఎవరిస్తారు చెప్పండి? సొంత నిధులు తీసుకొచ్చి ప్రజలకు ఎవరైనా ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి? మరి ఆయన ఉన్నారు. దాదాపు లాస్ట్ ఇయర్తో కనుక చూసుకుంటే దాదాపు 20 కోట్ల రూపాయల వరకు ప్రజలకు వ్యక్తిగతంగా ఆయన స్వచ్ఛందంగా ఇచ్చిన సందర్భాలు ఎన్ని చూసామంటారు? మరి ఇటువంటి చూసినా కూడా ఇలాంటి పిల్స్ హైకోర్టులో వేయటం ఏంటి అనేది ఇలాంటి దుర్మార్గులకే చేతనవుతుందేమని చెప్పొచ్చు. మీరు ఎన్ని కుట్రలు పన్నినా, మీరు బురద జల్లితే ఆయనకు పన్నీరుగానే మారుతుంది. మీరు ఎన్ని రకాలుగా చేసినా సరే ఇప్పుడు ఎంత బలమైందో తెలుసా? ఈ విజయ్ కుమార్ చేసిన పని వల్ల హైకోర్టులో పిల్లు వేయటం వల్ల హైకోర్టు ఏం చెప్పింది? పవన్ కళ్యాణ్ గారు ప్రొసీడ్, ఎన్ని సినిమాలన్నా చేసుకోండి అని చెప్పేసింది. ఆ తర్వాత ఇది చూసి ఇంకొక బుద్ధి లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలాంటి పిల్స్ వేయకుండా లేకపోతే కొంతమంది లేడీ నాయకులు కూడా ఉన్నారు, మహిళా నేతలు, వాళ్ళు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ నువ్వు సినిమాలు ఎలా చేస్తావు అంటే మీ అందరిలాగా దోచుకోవటం రాదు కాబట్టి సినిమాలు చేయక తప్పదు ఆయనకి. ఒక రకంగా విజయ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారి నెత్తి మీద పాలు పోసినట్టే, మెగా ఫ్యాన్స్ నెత్తి మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద పాలు పోసినట్టే. ఎందుకంటే ఇంకొకళ్ళు నోరు మూసుకొని ఉంటారు. ఇలా బహిరంగంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయకూడదు అనే మాట అనరు. ఎందుకంటే హైకోర్టే స్పష్టం చేసింది, చట్టంలో ఎక్కడా కూడా సినిమాలు చేయకూడదు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలి. కాబట్టి నేను ఖచ్చితంగా ఈరోజు ఈ పాయింట్ తీసుకోవటం అయితే జరిగింది. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే నాకు తప్పకుండా తెలియచేయండి. సో మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.